నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించడానికి పొదిలికి వెళ్ళాడు. రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు దాడులకు ప్రయత్నించడం, ఇది ఏం రాజకీయం మనకైతే అర్థం కావడం లేదు. దీన్ని అంటారు ప్రజాస్వామ్యం అనేసి. ఆయన ఏదో వెళ్ళాడు, పరామర్శించాడు, ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయింటాడు. మధ్యలో కొంతమంది మహిళల్ని అడ్డు పెట్టుకుని ఏదో రాద్ధాంతం చేయాలా, ఏదో గబ్బులేపాలని చెప్పేసి ప్రయత్నాలు చేసి లాస్ట్కి వాళ్ళే ఆ కూటమి ప్రభుత్వ నాయకులకే గట్టిగా బొందగొడ పడింది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం రైతులకు శాపం అని చెప్పేసి చెప్పడం జరిగింది. గత ఏడాది రైతు భరోసా 20,000 ఎగ్గొట్టారు, మోదీ గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టాడు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు రాజ్యం నడిచింది. కూటమి ప్రభుత్వంలో రైతు నష్టపోతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం కూడా రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రైతు భరోసా సాయం అసలు రావడం లేదు. కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా మరో 20,000 ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కదా, మరి ఎందుకు రావడం లేదు? గత ఏడాది రైతు భరోసా 20,000 ఎగ్గొట్టాడు, మోదీ గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా ఎగ్గొట్టి దెబ్బాడు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతుకి కనీస మద్దతు ధర ఇవ్వడం జరిగింది. ప్రతి రైతుకి అదనంగా 10,000 కూడా ఇచ్చేవాళ్ళు. పారదర్శకంగా ఉచిత బీమా అందించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుకు వెన్నెముకగా రైతు భరోసా కేంద్రాలు కూడా ఉండేటివి. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే, పొదిలి లాంటి ఏరియాలో మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఎటువంటి ప్రమేయం లేకుండా బాలినేని వంటి శక్తివంతులు, బలవంతుడు, తోపు తురుము లాంటి వ్యక్తి వెళ్ళిపోయాక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ప్రకాశం డిస్టిక్లో ఖాళీ అయిపోయింది అని చెప్పేసి చాలామంది అనుకోవడం కూడా జరిగింది. మరి నిన్న పొదిలి ఆ జనాలు అసలు ఆ పబ్లిక్ చూస్తే బాబా పంబ రేగొట్టాలి అనేసి కూడా చెప్పుకోవచ్చు. బాలినేని వంటి బలవంతుడు, తోపు తురుము వెళ్ళిపోయాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది అని చెప్పేసి నా సమయం అట్టే ఎర్రగా తీశారు. మరి నిన్న ఆ పొదిలిలో అసలు జనాలు మాత్రం పంబ లేపేశారులే, మామూలు కూడా కాదు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కూటమి నాయకులకి, అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ నాయుడు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్, వీళ్ళకి మధ్య వ్యత్యాసం చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కూటమి నేతల మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు విద్వేషాలు, విధ్వంసాలకు పురిగొలిపిన వాడైతే నిన్న జరిగినటువంటి పొదిలిలో అన్ని లక్షల మంది జనం వచ్చారు కదా, దగ్గరలో ఉన్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీదకు తన అభిమానులను ఉసిగొలిపి ఉంటే ఎలా ఉండేదో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సాక్షి బోర్డులు మాత్రమే పీకి పడేశారు. నిన్న పొదిలిలో వాళ్ళగానే తలుచుకొని ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయాల్లో ఒకడైనా సరే మిగిలి ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైన రాజకీయాల్లో గొప్ప పరిణతి చెందినటువంటి నాయకుడు. అందుకే తన సొంత అభిమానులు సైతం తన మీద ఆగ్రహంతో ఊగిపోతున్నా సరే తాను ఎక్కడా సంయమనం కోల్పోడు కూడా. సహనం కన్నా సముద్రం చాలా చిన్నది అనేది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద స్టిల్ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా చాలా కోపంగా ఉన్నారు, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఏంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నాడు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత రెచ్చగొడుతున్నా కానీ ఎందుకు వాళ్ళంతా కూడా అణిచిపెడుతున్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. అంత ఆగ్రహంతో ఊగిపోతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంయమనం పాటిస్తున్నాడు. ఎక్కడ కానీ సంయమనం కోల్పోడు కూడా. ఎందుకంటే ఆయనకి సహనం ఎక్కువ. సహనం కన్నా సముద్రం చాలా చిన్నది అనేది ఆయన సిద్ధాంతం. దీన్ని చాలామంది నెటిజన్లు ప్రశంసిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన హార్డ్ కోర్ని పక్కన పెడేస్తే ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసిస్తున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడు అనేసి. నిన్న చూశాం కదా, ఆ ఊపులో ఒకే ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు అలా అన్నీ ఉంటే
పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయొచ్చు. అందుకే ఒక నాయకుడికి, ఒక నయవంచ నాయకుడికి తేడా ఇక్కడే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.